హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఎంతో రుచికరమైన తవా ఫిష్ ఫ్రై రెసిపీ చూసేద్దాం. ముందుగా ఒక బౌల్లో అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, ఫిష్ మసాలా, కారం మరియు నిమ్మరసం వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ మ్యారినేషన్ పేస్ట్ను కడిగి పక్కన ఉంచుకున్న చేప ముక్కలకు బాగా మసాలా పట్టే విధంగా మసాజ్ చేయండి. ఆ తర్వాత వీటిని ఖచ్చితంగా కనీసం ఒక అరగంట పాటు అయినా ఫ్రిడ్జ్లో పెట్టాల్సిందే ఫ్రెండ్స్. అలా పెడితేనే మసాలాలు ముక్కకి బాగా పడతాయి. ఇప్పుడు పెనం మీద బాగా ఆయిల్ వేసి చేప ముక్కలను నెమ్మదిగా సర్ది లో ఫ్లేమ్ మీద ఆయిల్ వేసుకుంటూ వేపుకోవాలి. ప్రతి 3-4 నిమిషాలకు ముక్కలను తిప్పి లో ఫ్లేమ్ మీద మాత్రమే వేపుకోండి. లో ఫ్లేమ్ మీద ఫ్రై చేయకపోతే మసాలాలు వేగుతాయి కానీ ముక్క లోపల అలాగే పచ్చిగా ఉండిపోతుంది. చేప ముక్క సరిగ్గా వేగాలి అనుకుంటే ఖచ్చితంగా 15 నిమిషాల పైనే పడుతుంది. నేను ఈ రెసిపీ కోసం ఇండియన్ సాల్మన్ ఫిష్ ట్రై చేశాను. ఇదే రెసిపీతో మీరు ఇండియన్ కింగ్ ఫిష్, రోహు ఫిష్, ఎర్రమోసు, కొర్రమీను ఇంకా మీ ఇష్టమైన చేపను చేయొచ్చు ఫ్రెండ్స్. ఇలా వేగిన చేప ముక్కలని ఒక్కొక్కటిగా చిన్నగా విరిగిపోకుండా పక్కకు తీసుకోవాలి. ఈ చేప ముక్కలని అన్నం పప్పుచారులోకి నంజుకుని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేయండి.